వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ రహదారి పక్కగల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, రామ్ కుమార్, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమమే మన అన్న నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పే విధంగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి అవే కాకుండా అత్యున్నతమైనటువంటి నాయకులు కూడా తయారు చేస్తున్నటువంటి పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి నాయకత్వమే. మరి అలాంటి నాయకుడు ఈరోజు 44 వసంతాలు కంప్లీట్ చేసి ఈ ఆరోగ్య దినోత్సవం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గుర్తించి వాళ్ళని అభినందించి వాళ్ళ సేవల్ని మరింత చైతన్యం తీసుకొచ్చి ప్రజల్ని వెలుగుబాటును తీసుకొచ్చి అందరినీ కూడా కలుపుకొని వెళ్ళండి, తెలుగుదేశం కుటుంబాన్ని ఒకసారి అందరూ కూడా మాట్లాడుకోండి అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్న మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన